రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ స్థాయి సమావేశం మోరంపూడి జంక్షన్లోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. గురువారం మోరంపూడి జంక్షన్లోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన వల్ల వెనుకబడిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుతో పాటు ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి మరింత మద్దతు ఇచ్చి మరో 15 సంవత్సరాలు ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ రవిరామ్ కిరణ్, గోరంట్ల, వాసిరెడ్డి రాంబాబు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మార్ని వాసుదేవ్, మత్సెట్టి ప్రసాద్, మజ్జి పద్మ, వెలుగుబంటి ప్రసాద్, వెలుగుబంటి నాని, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, కురుకూరి కిషోర్, గంగిన నాని, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, షేక్ అమీనా, ఆనపు యేసు, కొయ్యాన కుమారి, పిల్ల తనూజ, బొప్పన శ్రీనివాస్, పండూరి అప్పారావు, యామన నారాయణ గౌడ్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకి, మా సోదరులకి, వేదిక నడిపిన పెద్దలకి, ఎన్డీఏ కూటమి నాయకులకి, దెబ్బతిన్న రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, వివిధ వాళ్ళకు నష్టపోయిన విధానాన్ని సరిచేసుకోవడం కోసం ఆర్గనైజేషన్ కష్టపడి ఒక దారిలో పెట్టారు. పోలవరాన్ని పట్టాలెక్కించారు, అమరావతి నిర్మాణం ప్రారంభించారు, విశాఖపట్నం నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశారు, రైల్వే జోన్ కోసం కృషి చేశారు, నీటి వనరుల పెంపుదల కోసం కృషి చేసిన విధానాలు మనం చూసాం. ముందులో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసి, గోబెన్స్ ప్రచారాలు చేసి ప్రజలు నమ్మించాడు. ఇది కూడా పని చేయలేదు. 100 హామీలు ఇస్తే 85 హామీలు చేయలేదు, 15 హామీలు మాత్రం అమలు చేశాడు. చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళా సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితేనే అధికారంలోకి వస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టాడా? 3000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్న పెద్ద మనిషి ఎందుకు 5 సంవత్సరాల పాటు మొక్కుతూ ములుగుతూ కొనసాగించాడని అడుగుతా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం విధ్వంసం నుంచి వికాసం వైపు ఇప్పుడే సోదరులు రమణ గారు చెప్పారు. ప్రజావేదిక, ఇలాంటి ప్రజావేదిక, ప్రజల సమస్యల వేదిక, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక ఉన్న ప్రజావేదికలో మీటింగ్ పెట్టి రాత్రి చూపించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. విధ్వంసమే ఆయన లక్ష్యం, రాష్ట్రం రాజకీయాలు ఆయన లక్ష్యం. అవినీతి అసమర్థతకు పెద్దపీట వేసి అయిన వాళ్ళకి పదవులన్నీ కట్టబెట్టి దోపిడీ చేసిన విధానం మనం చూసాం. ఇవాళ పార్టీ విధానంలోనే మొత్తంగానే చదివే వినిపిస్తా, నేను చెప్పడం కాదు. ఇస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఇది ప్రజల ప్రభుత్వం, ప్రగతి ప్రభుత్వం అనే ముద్దతో ప్రజల నమ్మకాన్ని గెలిపించింది. సమాజానికి సంక్షేమం, భరోసా ఇస్తే భవిష్యత్తులో అభివృద్ధి బాటలు వేస్తుంది అనే సిద్ధాంతంతో ప్రజాప్రభుత్వం ప్రతిరోజు పనిచేస్తుంది. అవునా కాదా? స్థానంలో 5 ఏళ్ళ అస్థిరత, ఏమీ తేడా, గ్రాంట్ల తేడా, అప్పులు మాత్రం చేశాడు. 10 లక్షల కోట్ల అప్పుల భారం మన ఎత్తిన చెడకోపంలాగా పెట్టిపోయాడు. అస్థిరత సృష్టిస్తున్న విధ్వంస స్థానంలో వికాసాన్ని, అశాంతి స్థానంలో ప్రశాంతం నెలకొల్పి నాటి ఎన్నికల ఫలితాలు ఒక ప్రభుత్వ మార్పు కాదు, రాష్ట్ర పునర్నిర్మాణకు నాణ్యత నిరూపించారు. ప్రజాస్వామ్యంలో గొప్పతనం ఏంటంటే ప్రజలు అభిమానించగలరు, ఆదరించగలరు, అవసరమైతే తిట్టుకోగలరు. అదే జరిగింది. 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనకి శరమేపడి సంక్షోభం నుంచి స్వర్ణంలోకి పయనించే అవకాశం మీరు కల్పించారు. ఇవాళ రాష్ట్రం అంతా కల్పించింది. ఫలితంగానే ఇవాళ నూతన మార్పుతో ముందుకు జరుగుతున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణం, తల్లికి వందనం నుంచి శ్రీశక్తి వరకు, అన్నదాత సుఖీభవన్, ఎన్టీఆర్ భరోసా వరకు
మహిళా సాధికారత యువత ఉపాధి వరకు, రాజధాని అమరావతి నిర్మాణం నుంచి ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ వరకు, పోలవరం నుంచి నదుల అనుసంధానం వరకు, గుడ్ గవర్నెన్స్ నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు ప్రతి రంగంలోనూ ప్రతి పౌరుడు గర్వించే పురోగతి సాధించింది. ప్రతి పదం వెనుక ఒక కుటుంబం ఆశ ఉంది, ప్రతి నిర్ణయం వెనుక ఒక ప్రజా ప్రయోజనం ఉంది, ప్రతి విజయం వెనుక 1,50,00,000 కుటుంబాల ఆకాంక్షలు ఉన్నాయి. ప్రతిభావం ఉంది, తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. ఆ విధమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు సహకారంతో. ఇవాళ 2 సంవత్సరాల పెద్ద సమయం కాదు. ఎటువంటి సంక్షేమం చేసాం, ఎటువంటి అభివృద్ధి చేసామని చాలామంది వక్తలు ఇప్పటికే చెప్తున్నారు. సమాజంలో ప్రతి వర్గానికి, మహిళలకి బస్సు కానివ్వండి, దీపం కింద గ్యాస్ సిలిండర్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అనేక పథకాలు మహిళలకు అందిస్తాం. రైతులకి అన్నదాత సుఖీభవ, సిఎంఆర్లో కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటలు లోపు మన వారికి డబ్బు ఇవ్వడం, అనేక కార్యక్రమాలు రైతులకు చేపడుతున్నాం. యువతకి 20 లక్షలు ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి, కల్పించలేకపోతే వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం. ఇందాక భక్తులు జనసేన వారు ఒక చిన్న సవరణ దానికి గడిచిన 2 సంవత్సరాలలో మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడతామని చెప్పేసి ముందుకు వచ్చిన వారు ఎన్ని ఉద్యోగాలు కమిట్ చేశారంటే 26 లక్షలు. అంటే ఈ పెట్టుబడులన్నీ ఎట్టి గ్రౌండ్ అయితే మన రాష్ట్రంలో ఇప్పటికే 26 లక్షలు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ దానికి గ్రౌండ్ అవ్వడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది అని మీరు ఒకసారి గమనించినట్లయితే, గడిచిన ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు మేము అద్భుతమైన సంక్షేమం చేసేసాము, బట్టలు నొక్కేసాము అని చెప్పుకుంటున్నారు. మనం కూడా ఈ రోజున గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్నడూ లేని, అంటే దేశంలోనే లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం అంటున్నాం, అనేక సంక్షేమ పథకాలు చెప్తున్నాం.